బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనము స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ ఈ శీర్షికన కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రధానంగా భార్యాభర్తలు వివాహం ద్వారా ఏకం కావాలి. ఇరువురు, ఒక యువకులు వివాహ బంధం ద్వారా ఏకం కావాలి. దైవం తెలియజేస్తున్నాడు, వ అన్కిహుల్ ఆయామ మిన్కుం, మీలో ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి వివాహం చేసేయండి, వెయిట్ చేయకండి ఎక్కువగా. వారు ఒకవేళ వివాహ వయస్సుకు చేరుకున్నట్లయితే వెంటనే వివాహం చేసేయండి. తద్వారా ఎన్నో ఉపద్రవాల నుండి ఇరువురు కూడా రక్షింపబడతారు. లేకపోతే లేట్ అయిన కొలది ఏం జరుగుతుందంటే రకరకాలు, ఎందుకంటే ప్రపంచం యొక్క పోకడ బాగలేదు కదా. మనం ఎంత బాగా ఉండాలి, లేకపోతే ఎంత నిష్టగా ఉండాలి అనుకున్నా ప్రపంచం ఆ విధంగా ఉండనివ్వడం లేదు. అందుకని ఏంటంటే ఎప్పుడైతే వివాహ వయస్సు వస్తుందో వెంటనే వివాహ వయస్సు చేసేయండి అంటున్నాడు. వివాహ బంధంలో మీరు రక్షణ దొరుకుతుంది అంటాడు. ఇంకో విషయం ఏంటంటే వివాహ సమయంలో బలవంతపు పెళ్లి చేసుకోవడం అనేది నిషిద్ధం చేశాడు. ఎందుకంటే వివాహము 4 అంశాలతోటి వివాహం పూర్తయిపోతుంది. ఒకటి, తండ్రి లేకపోతే ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క అంగీకారము, పెండ్లి కుమారుడు లేకపోతే పెండ్లి కుమార్తె ఇద్దరి యొక్క అంగీకారము, ఆ తర్వాత మహర్ అనేది నిర్ణయం, అంటే స్త్రీధనం యొక్క నిర్ణయం జరగాలి, స్త్రీధనాన్ని చెల్లించాలి. 4వది ఏంటంటే ఇద్దరు సాక్షులు ఉండాలి. ఏమండి, పెండ్లి కుమార్తె వలి అంటే గార్డియన్ ఎవరైతే సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో అతని పర్మిషన్, ఎందుకంటే పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి కదండి, అతని యొక్క అంగీకారము. అలాగే పెండ్లి కుమారుని యొక్క అంగీకారము. 3 మహర్ నిర్ణయం జరగాలి. 4 ఇద్దరు సాక్షులు ఉండాలి. ఈ 4 అంశాలు ఉన్నట్లయితే వివాహం అయిపోయినట్లే. ఆ తర్వాత తంతు ఏదైతే ఉందో, భోజనాలు అవన్నీ కూడా మనిషి తర్వాత కల్పించుకున్నటువంటివి. తనపై భారాన్ని ఎక్కువగా వేసుకున్నాడు అనమాట అతను. కానీ ఈ రోజున ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. వరకట్నాలు అంటే స్త్రీధన స్థానంలో నామకహ అంటే నామమాత్రంగా 500 లేకపోతే 1000 మరొకటో 5000 మామూలుగా పెట్టి వరకట్న రూపేణ రకరకాలైనటువంటి వ్యవహారాలు మనం చూస్తున్నాము. ఏమండి, అది పూర్తిగా నిషిద్ధము. దైవం దాన్ని నిషిద్ధం చేశాడు. మహర్ను చెల్లించి మీరు వివాహం చేసుకోండి అని చెప్పేసి మహర్ ద్వారా మీరు స్త్రీలను వివాహం చేసుకోండి అంటున్నాడు. అలాగే వివాహం చేసుకునే ముందు 4 విషయాలు మీరు చూడండి అని కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఆమె వంశం ద్వారా కొంతమంది అంటే 4 విషయాలు, చాలామంది 4 విషయాలు పరిశీలన చేసి వివాహం చేసుకుంటారు అని చెప్పేసి ఏం చెప్పారు అంటే వంశం, ఆమె అందచందాలు, అదేవిధంగా ఆమె ధనము, ఆమె యొక్క ధార్మికత. మీరు ధార్మికతను చూసి ఆమెను వివాహం చేసుకోండి, మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. అందచందాల ద్వారా కొంతమంది వివాహం చేసుకుంటారు. వంశగౌరవం గురించి కొంతమంది ఆమె యొక్క ఉత్తమమైనటువంటి వంశం ఉంటే దాని గురించి చేసుకుంటారు. అదేవిధంగా డబ్బు దర్పాలు ఉన్నట్లయితే ఆ విధంగా చేసుకుంటారు. ధార్మికత ఉంటుంది, ధార్మికత కొంతమంది చేసుకుంటారు. మీరు ధార్మికతకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. రండి ఇస్లాం తెలుసుకుందాము. స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్. సర్వే జన సుఖినో భవంతు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.